హలో అందరికీ నమస్తే. ఈరోజు వచ్చి హాయ్ బాయ్ మామ ఎపిసోడ్ 9 ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. యూరి గాంగ్వా కోసం అని చెప్పేసి బస్ స్టాప్లో వెయిట్ చేస్తూ ఉంటుంది అనమాట. గాంగ్వా వాళ్ళ పేషెంట్స్ ఎవరో చనిపోవడంతో చాలా అప్సెట్గా ఉంటాడు. సో గాంగ్వా ఎలా ఉన్నాడు అని చెప్పేసి యూరి బస్ స్టాప్లో గాంగ్వా కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. గాంగ్వాకి తెలియకుండా చిన్న గాంగ్వా ఇట్లా బస్ రాగానే వెళ్ళి సైడ్కి వెళ్ళి దాచుకుంటుంది. బస్సులోంచి గాంగ్వా వస్తాడు. వచ్చింది చూసి చిన్న గాంగ్వా వెనకాల వెళ్తూ ఉంటుంది. పైకి చూస్తూ నడువు, లేదు అంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోతావు అని యూరి మెసేజ్ చేస్తుంది. లేదు అంటే బ్యాక్ సైడ్ నడుస్తావా అనేసి అని అంటది. గాంగ్వా ఇలా వెనకకి తిరిగి చూసే వరకు యూరి ఉంటుంది. యూరిని చూసి గాంగ్వా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు అనమాట. యూరి ఏమో వచ్చి హగ్ చేసుకో అని అంటది. గాంగ్వా అడుగుతాడు, అసలు ఎంతసేపు అవుతుంది నువ్వు ఇక్కడ నా కోసం వెయిట్ చేయబట్టి, ఎందుకు వచ్చినావు అసలు అని అంటాడు. అయినా నన్ను ఎందుకు ఫాలో అవుతున్నావు అని అంటే ఇంకా యూరి వచ్చి హగ్ చేసుకుంటది. నువ్వే ఇంకొచ్చి నన్ను హగ్ చేసుకోవాల్సిందివే, నేనే వచ్చి నిన్ను హగ్ చేసుకున్నా అని యూరి గాంగ్వాని అంటది. నా కోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నావు అని అడుగుతాడు గాంగ్వా. నీ హాస్పిటల్ నుంచి వచ్చేటప్పటి నుంచి వెయిట్ చేస్తున్నా అంటది. అనగానే గాంగ్వా నువ్వు చాలా పెద్ద స్టాకర్వి అని అంటాడు అనమాట యూరిని. సో గాంగ్వా అప్సెట్ ఉన్నప్పుడల్లా యూరి తనని చాలా ఇలా ఆట పట్టిస్తూ మంచిగా హ్యాపీగా చూసుకునేది. కానీ ఇంకా యూరి చనిపోయిన తర్వాత గాంగ్వా చాలా అప్సెట్ అయిపోతాడు, చాలా కామ్ అయిపోతాడు, ఎవరితో మాట్లాడాడు. యూరి ఏమో అక్కడే గోస్ట్ లాగా ఆ ఇంట్లోనే కూర్చొని వెయిట్ చేస్తూ ఉండేది. వాళ్ళిద్దరు కలిసి టైం స్పెండ్ చేసిన టేబుల్స్, సోఫా, ఆ టీవీ అన్నీ చూసుకొని చాలా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. అవన్నీ ఖాళీగా ఉంటాయి అనమాట. ఇంకా హేజియాంగ్ వచ్చేసి రోజు గాంగ్వా కోసం అని చెప్పేసి ఫుడ్ ప్రిపేర్ చేసి అక్కడ పెట్టి వెళ్తుండే. గాంగ్వా మాత్రం అసలు ఫుడ్ అయితే కొంచెం కూడా టచ్ చేయకపోతుండే. యూరి కూడా అక్కడే కూర్చొని వెయిట్ చేస్తుంది గాంగ్వా వస్తాడేమో అని చెప్పి. కానీ గాంగ్వా మాత్రం రాడు. నెక్స్ట్ డే మళ్ళీ వచ్చి హేజియాంగ్ చూసే వరకు కూడా ఆ ఫుడ్ అలానే ఉండేదన్నమాట. యూరి వచ్చి మళ్ళీ ఆ ఫుడ్ పడేసి మళ్ళీ ఫ్రెష్గా ప్రిపేర్ చేసి అక్కడ పెట్టి వెళ్ళేది. గాంగ్వా మాత్రం తినకపోతుండే అసలు. ఇంకా కొన్ని డేస్కి చిన్న గాంగ్వా బయటికి రావడం స్టార్ట్ చేసి ఇంకా హాస్పిటల్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తాడనమాట. యూరి కూడా ఇంకా గాంగ్వా వెనకాలనే వెళ్తుంటుంది రోజు. ఇంకా యూరి గాంగ్వాని ఫాలో అవుతూ చాలా ఫీల్ అవుతుంది అనమాట. గాంగ్వాని చూసి అసలు మనకి నచ్చిన వాళ్ళు మనల్ని కోల్పోయి వాళ్ళు అలా బ్రతుకుతుంటే చూడడం చాలా కష్టంగా ఉంది అనుకుంటుంది. కానీ గాంగ్వాని కూడా చూసుకోవడానికి ఎవరో ఒకరు ఉంటే బాగుండు అని అనుకుంటా ఉంటుంది యూరి. ఇంకా రోజు గాంగ్వా తాగుతూ ఉండేటోడు అనమాట యూరిని గుర్తు చేసుకొని. ఇంకా యూరి కూడా అక్కడే గాంగ్వా దగ్గర కూర్చునేది అనమాట. ఇంకెన్ని రోజులు ఇలా ఉంటావు, ఇంకా నువ్వు తినాలి, ఇలా తినకుండా రోజు తాగితే నీ హెల్త్ ఎలా ఉంటుంది అని చెప్పేసి అని అంటుంటుంది యూరి గాంగ్వాతోటి. గాంగ్వా మాత్రం ఆపకుండా బాగా తాగుతూ ఉంటాడు అనమాట. యూరి గాంగ్వాని టచ్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ టచ్ చేయలేకపోతుంది. ఇంతలోపు సడన్గా ఒక అమ్మాయి వచ్చి అక్కడ కూర్చుంటుంది. తను ఎవరో కాదు, మింజియాంగ్ అనమాట. వచ్చి ఇంత లేట్ నైట్ ఇక్కడ ఒక్కదాన్ని తినలేను నూడిల్స్, నువ్వు ఉన్నావు కదా నీతో కలిసి తింటా అని చెప్పేసి అని 2 ప్లేట్స్ నూడిల్స్ అని ఆర్డర్ చేస్తుంది. గాంగ్వా ఏమో ఇప్పుడు నా కోసం అని చెప్పి ఆర్డర్ చేసినా, నాకు వద్దు అని చెప్పేసి వెనకకి తిరిగి ఆమెకు చెప్దామని అనుకునే లోపు మింజియాంగ్ నా కోసమే ఆర్డర్ చేసుకున్న 2 కప్ నూడిల్స్ నేనే తింటా, ఆర్డర్ రాని అనేసి అని అంటది. ఇంకా సరే అని చెప్పేసి అని ఇంకా నూడిల్స్ వస్తాయి. ఇంకా తింటా ఉంటుంది అనమాట. తింటుంటే సడన్గా గాంగ్వా అంటాడు, నువ్వు మార్నింగ్ నుంచి తినలేదా, ఒకేసారి 2 బౌల్స్ ఆఫ్ నూడిల్స్ తింటున్నావు అనేసి అని మింజియాంగ్తో అంటాడు. మింజియాంగ్ ఏమో ఇక్కడ క్వాంటిటీ చాలా తక్కువ వస్తుంది, అందుకే 2 బౌల్స్ ఆర్డర్ చేసిన అంటది. గాంగ్వా ఇంకా పక్కకు చూసే వారికి ఇద్దరు కపుల్స్ కలిసి ఒకటే బౌల్లో తింటా ఉంటారు. ఇక్కడ క్వాంటిటీ చాలా ఎక్కువ వస్తుంది, 1 కప్పే మోర్ దెన్ ఎనఫ్ అవుతుందని వాళ్ళు అనుకుంటారు. గాంగ్వా చూసి నవ్వుతాడు. మింజియాంగ్ ఫస్ట్ 1 కప్ బౌల్ తినేస్తుంది. సెకండ్ బౌల్ తింటా ఉంటే ఇంకా తన వల్ల కాదు, తనకి వామిట్ లాగా వచ్చేస్తుంటుంది. ఇంకా గాంగ్వా చూసి నేను అదే అనుకుంటున్నా అని చెప్పేసి అని 1 గ్లాస్ వాటర్ ఇచ్చి మింజియాంగ్కి తాగమని చెప్తాడు. ఇంకా మింజియాంగ్ నవ్వి సరే అయితే ఇదిగో ఈ బౌల్ నూడిల్స్ తిను అనేసి అంటే గాంగ్వా ఇంకా నవ్వుతాడు. అది చూసి యూరి ఇన్ని రోజులకి గాంగ్వా ఫేస్లో ఒక స్మైల్ అనేది వచ్చింది అని అనుకుంటుంది అనమాట. ఇంకా గాంగ్వా చిన్నగా నూడిల్స్ తినేస్తాడు అనమాట. ఆ రోజు నుంచి కొంచెం ఇంకా స్మైల్ చేయడం స్టార్ట్ చేస్తాడు, కొంచెం ఫుడ్ అనేది తీసుకుంటా ఉంటాడు. యూరి వాళ్ళ డాడీ ఇక్కడ సియోతో దిగిన ఫొటోస్ చూస్తూ ఉంటాడు అనమాట. వాళ్ళ మమ్మీ డిలీట్ చేయమని చెప్తుంది కదా, అందుకే డిలీట్ చేస్తూ ఉంటాడు. కానీ చాలా బాధపడుతుంటాడు. వాళ్ళ మమ్మీ అప్పటికి ఛాన్సాలు చెప్పినా కదా నేను, మనము వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అని తెలియద్దు అని చెప్పేసి అని, అందుకని చెప్పేసి వాళ్ళ డాడీ ఇంకా మర్చిపోవడానికి అని చెప్పేసి ఇంకా చిన్న డిలీట్ చేస్తూ ఉంటాడు. దూరం నుంచి వాళ్ళ సిస్టర్ ఇది అబ్జర్వ్ చేసి తను కూడా చాలా ఫీల్ అవుతుంది. తను ఇంకా వాళ్ళ సిస్టర్ని కూడా చాలా మిస్ అవుతుంది. ఇంకా లోపలికి వెళ్ళేసి వాళ్ళ సిస్టర్ అంటే యూరి ఫొటోస్ తీసుకొని ఆ ఫ్రేమ్ పట్టుకొని చాలాసేపు వాళ్ళ సిస్టర్ కూడా ఏడుస్తుంది అనమాట. అయితే వీళ్ళు ఏంటంటే ఒకరిని చూసి ఒకరు బాధపడతారని చెప్పి ఎవరిది వాళ్ళు సైలెంట్గా ఏడుస్తూ ఉంటారు ఇంట్లో అందరూ. ఇంక ఇక్కడ రోడ్ పైన యూరి ఇంకా హేజియాంగ్ కలిసి ఏడుస్తూ ఉంటారు కదా, వాళ్ళ మమ్మీ సడన్గా వచ్చేస్తుంది అక్కడికి. యూరి హేజియాంగ్ ఇద్దరు కలిసి అక్కడ కింద కూర్చొని ఏడుస్తూ ఉంటారు అనమాట. సడన్గా ఉన్నట్టుండి హేజియాంగ్ అంటది అమ్మ అని అంటది. అనగానే యూరికి ఏం అర్థం కాదు. సడన్గా వెనకకు తిరిగి చూసేవరకు అక్కడ యూరి వాళ్ళ మమ్మీ ఉంటుంది. వాళ్ళ మమ్మీ యూరిని చూసిన షాక్లో పడిపోతుంది. ఇంకా హేజియాంగ్ వెంటనే గాంగ్వాకి కాల్ చేసి
తొందరగా రా అని అంటాడు. గంగవ్వ ఏమో ఎందుకు ఏమైంది కాల్ చేస్తున్నావు అంటే ఇట్లా యూరి వాళ్ళ మమ్మీ హాస్పిటల్లో ఉంది తొందర రా అని. యూరి అక్కడ డాక్టర్తో చెప్తా ఉంటుంది మా మమ్మీ హార్ట్ చాలా వీక్, నన్ను చూసిన షాక్లో తను అలా పడిపోయింది అని చెప్తా ఉంటుంది అనమాట. గ్వాన్సాంగ్ చూస్తుంటాడు అక్కడ. ఇంతలోపు ఇంకా గంగవ్వ వచ్చేస్తాడు హాస్పిటల్కి. ఇక్కడ యూరి వాళ్ళ మమ్మీ గుడిలో వాళ్ళ అయ్యగారితో చెప్తా ఉంటుంది అనమాట. నేను ఒక్కసారి మా కూతుర్ని చూడాలనుకుంటున్నా, నేను తనని చాలా మిస్ అవుతున్నా అని చెప్తుంది. అతనేమో మీ పాప చనిపోయి ఇప్పటికీ 5 years అవుతుంది, పేరెంట్స్ మర్చిపోవాల్సింది 3 yearsలోనే, ఇన్ని ఇయర్స్ అని అంటాడు. ఇంకా మీరు తనని ఇప్పటికైనా మర్చిపోవాలని చెప్తాడు. అనగానే వాళ్ళ మమ్మీ ఏమో నేను తనకి మంచి ఫుడ్ పెట్టినా, మంచి క్లోత్స్ ఇచ్చిన, చాలా మంచిగా పెంచుకున్నాను, చావు అనేది మనిషికి తప్పదు కదా అని అంటాడు అతను. నేను తనని 9 నెలలు నా కడుపులో ఉంచి పెంచుకున్నా, ఒక్కసారి సడన్ గా మర్చిపో అంటే నేను ఎలా మర్చిపోతా అనేసి అని వాళ్ళ మమ్మీ ఏడుస్తుంది బాగా. వాళ్ళ మమ్మీ ఇక్కడ హాస్పిటల్ బెడ్ లో ఇప్పుడు అనుకుంటా ఉంటది అనమాట, నేను అలా మొక్కినందుకే నాకు ఇప్పుడు యూరి కనపడ్డది అని అనుకుంటది. గంగు అడుగుతాడు ఎలా ఉన్నావు అమ్మా అని. నేను బాగున్నా కానీ నేను ఒకరిని చూసినా అని అంటది. అంతలోపు యూరి పక్కన నుండి వచ్చి అమ్మ అని అంటది. అనగానే వాళ్ళ మమ్మీ సడన్ గా లేచి చూసి నిజంగానే వచ్చిందా అనే షాక్ లో మళ్ళీ అలానే చూస్తూ ఉండిపోతుంది. వాళ్ళ మమ్మీ ఇంకా యూరిన్ టచ్ చేయగలుగుతున్నా లేదా అని చెప్పేసి అని టచ్ చేసి చూస్తుంది. నిజంగా నా యూరినా కాదా అని చెప్పేసి అని చూస్తూ ఉంటుంది. యూరి అది నేనే అమ్మ అని చెప్పేసి అని ఇంకా వాళ్ళ మమ్మీని పట్టుకొని చాలా ఏడ్చేస్తుంది. వాళ్ళ మమ్మీ 1-2 సార్లు చెక్ చేస్తుంది నిజంగా నువ్వా కాదా అని చెప్పేసి అని. నిజంగా అది నువ్వే అది ఇది అని చెప్పి వాళ్ళ మమ్మీ ఇంకా చాలా గట్టిగా ఏడ్చేస్తుంది. అలా చాలాసేపు ఏడుస్తూనే ఉండిపోతారు ఇంకా వాళ్ళ మమ్మీ ఇంకా యూరి ఇద్దరు. ఇంకా యూరి చెప్తుంది మమ్మీ నేను చాలా మిస్ అయినా అని చెప్పేసి అని అంటది. వాళ్ళ మమ్మీ కూడా అదే అంటది, చాలా మిస్ అయినా అని చెప్పి. ఇంతలోపు ఇక్కడ వాళ్ళ డాడీ వాళ్ళ సిస్టర్ ఇద్దరు కలిసి వాళ్ళ మమ్మీని చూద్దామని హాస్పిటల్కి వస్తారు. వాళ్ళు సడన్ గా లోపలికి వచ్చి చూసేవారికి అక్కడ యూరిన్ చూసి షాక్ అయిపోతారు. వాళ్ళ డాడీ నా యూరి అని అంటాడు. వాళ్ళు కూడా ఇంకా షాక్ లో ఉంటారు అనమాట, నిజమా కాదా వీళ్ళకి అనేది కళ అని ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళ డాడీ అక్కడే కూలిపోతాడు, ఇట్లా కూర్చుండిపోతాడు. వాళ్ళ సిస్టర్ కూడా 1-2 సార్లు దూరం నుంచి చూసి మళ్ళీ దగ్గరికి వెళ్ళి టచ్ చేసేస్తుంది నిజమా కాదా అని చెప్పేసి అని. తను అంతే చాలా ఏడ్చేస్తుంది అనమాట. ఇంకా ఫ్యామిలీ అందరూ చాలా ఇట్లా ఏడ్చేస్తూ ఉంటారు. ఇంకా అంతా అయిపోయిన తర్వాత గ్వాన్సాంగ్ హీజాంగ్ ఇద్దరు కలిసి ఇంటికి వెళ్తా ఉంటారు. గ్వాన్సాంగ్ అంటాడు నేను అసలు నా టీయర్స్ కంట్రోల్ చేసుకోలేకపోయినా అని అంటాడు. తను ఎన్ని రోజులు దాచుకోవాలనుకున్నా తప్పలేదు, చూసినావు ఎప్పటికైనా బయటికి వచ్చేసింది. ఇంకా హీజాంగ్ అంటాడు నువ్వు కూడా చాలా ఏడ్చినావు కదా అనేసి అని. హీజాంగ్ కూడా ఏడుస్తూనే ఉంటది అనమాట ఆపకుండా. ఇంకా తను ఏడుస్తూ కార్ డ్రైవ్ చేయలేక పక్కకు ఆపేస్తుంది అనమాట. గ్వాన్సాంగ్ ఏమైంది అంతగానం ఎందుకు ఏడుస్తున్నావు అనేసి అని అంటాడు. హీజాంగ్ ఇంకా తట్టుకోలేక కార్లో నుంచి దిగి బయటకు వచ్చేసి ఏడ్చేస్తుంది. గ్వాన్సాంగ్ అడుగుతాడు అసలు ఏమైందని చెప్పేసి అని. తను ఇంకా వాళ్ళ ఫ్యామిలీతో రీయూనైట్ అయినా మంచిగా కలిసిపోయారు కదా, నువ్వెందుకు అంతగానం ఫీల్ అవుతున్నావు అంటాడు. మరి సియో సంగతి ఏంటి, గంగవ్వ సంగతి ఏంటి అని అంటది హీజాంగ్. అసలు వాళ్ళిద్దరు యూరి ఫ్యామిలీ ఫస్ట్ అని చెప్పేసి అని అంటది. యూరి కలవాల్సింది వాళ్ళతోటి వీళ్ళ పేరెంట్స్ తో కాదు ఫస్ట్ అనేసి అని అంటది. తను చిన్నగా ఇప్పుడు బేబీ స్టెప్స్ వేస్తూ చిన్నగా ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేసుకుంటది. అది కూడా ఏదో ఒక రోజు ఎట్నో అట్లా సాల్వ్ అవుతుంది అని చెప్పేసి గ్వాన్సాంగ్ హీజాంగ్ చెప్తాడు. హీజాంగ్ ఏమో అసలు తనకు ఆ లైఫే వద్దంట, తనకు ఆ లైఫ్ అసలు మళ్ళీ స్టార్ట్ చేయాలని లేదని చెప్పింది అంటది తను అని చెప్పేసి అని. ఇంకా హీజాంగ్ బయటికి చెప్పలేక లోపలనే బాగా ఏడ్చేస్తుంటది అనమాట. గ్వాన్సాంగ్ ఇంకా వేరే ఏమైనా ఉందా, నువ్వేమైనా దాచిపెడుతున్నావా నాతో చెప్పు అనేసి అని అంటాడు. ఇంకా గ్వాన్సాంగ్ అంటాడు గంగవ్వ అయితే యూరిన్ లవ్ చేస్తున్నాడు కదా అంటాడు. ఇంకా అంతకు మించి ఏం కావాలి అనేసి అని అంటాడు. అయినా తనకి అంతకన్నా ఇంపార్టెంట్ ఇంకేముంటుంది చెప్పు ఇప్పుడు ప్రెసెంట్ అని అంటాడు. నువ్వు అంతగానం ఏడవకు అని చెప్పేసి అని గ్వాన్సాంగ్ హేజాని హగ్ చేసుకొని కన్సోల్ చేస్తుంటాడు. గంగవ్వ ఇంకా ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చేవారికి మింజాంగ్ పడుకొని ఉంటది. సో తన మీదకి మంచిగా చెద్దరు కప్పేసి పడుకో అని అంటాడు. మింజాంగ్ లేచి ఇప్పుడే వచ్చినావా అని అంటే గంగవ్వ అవును లేట్ అయింది నాకు, నువ్వు పడుకో అనేసి అని అంటాడు. గంగవ్వ మింజాంగ్ గురించి చాలా సాడ్ గా ఫీల్ అవుతుంటాడు అనమాట. తనకు చెప్పకుండా ఇదంతా అవుతుంది అని ఆలోచిస్తూ ఉంటాడు. యూరి వాళ్ళ మమ్మీ యూరిని హగ్ చేసుకుని అలానే మెల్కొనే ఉంటది. వాళ్ళ మమ్మీ ఇదంతా నిజమేనా అంటే యూరి అవును అంటది. నువ్వు నన్ను చూడగలుగుతున్నావా అని యూరి వాళ్ళ మమ్మీని అంటే అవును చూడగలుగుతున్నా అంటది. నా మాట వినపడుతుందా అంటే వినపడుతుంది అంటది వాళ్ళ మమ్మీ. యూరి ఇంకా తన గోస్ట్ గా ఉన్నప్పటి డేస్ గుర్తు చేసుకుంటది అనమాట. వాళ్ళ మమ్మీ పక్కన చాలాసార్లు పడుకొని వాళ్ళ మమ్మీని ఎన్నిసార్లు పిలిచినా వాళ్ళ మమ్మీకి కనిపించక వినిపించక ఏమీ మాట్లాడకపోయేది. యూరి మాత్రం వెనకాల నుంచి వాళ్ళ మమ్మీని హగ్ చేసుకొని అలానే పడుకుండేది ఊరికే. ఇప్పుడు అవన్నీ గుర్తు చేసుకుంటా ఉంటది. వాళ్ళ మమ్మీ కూడా ఇప్పుడు చాలా ఎమోషనల్ అవుతా ఉంటది. వాళ్ళ డాడీ వాళ్ళ సిస్టర్ ఇదంతా నిజమా కాదా అని చెప్పేసి అని ఊరికే వచ్చి చూసి వెళ్తా ఉంటారనమాట. వాళ్ళకి ఇంకా నమ్మబుద్ధి కాదు నిజంగా యూరి ఉందా లేదా అని చెప్పేసి అని. వాళ్ళ డాడీ మళ్ళీ సెకండ్ టైం చెక్ చేయడానికి మళ్ళీ వస్తాడు. వాళ్ళ మమ్మీ ఏమో నేను తనని గట్టిగా పట్టుకున్నా, తను ఎక్కడికి వెళ్ళదు ఇంకా అని చెప్పేసి అని అంటది. వాళ్ళ డాడీ సరే అనేసి అని అంటాడు. మళ్ళీ తర్వాత మళ్ళీ కొంచెం సేపటికి వాళ్ళ సిస్టర్ వాళ్ళ డాడీ మళ్ళీ వచ్చి చూస్తారు.
చూస్తే వాళ్ళ మమ్మీ ఇక్కడే ఉంది, ఎందుకంత భయపడుతురు అని అంటది. ఇంకా చిన్నగా వాళ్ళ సిస్టర్ వాళ్ళ డాడీ ఇద్దరు కలిసి వచ్చి వాళ్ళతో పడుకుంటారు. పడుకుంటే వాళ్ళ మమ్మీ ఏమో వాళ్ళ డాడీని కింద పడేస్తుంది. వాళ్ళ డాడీ ఏమో నన్ను హగ్ చేసుకొని అనేసి హగ్ చేసుకొని ఇయ్యదు. వాళ్ళ మమ్మీ ఏమో వాళ్ళ డాడీ నేను మళ్ళీ కింద పడ్డా, నాకు ఈసారి దెబ్బ తాకింది అనేసి అంటాడు. అనగానే వాళ్ళ మమ్మీ ఏం కాదులే కూర్చో మళ్ళా ఏం కాదు అని అంటది. వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీతో చాలా క్రూయల్ గా బిహేవ్ చేస్తున్నాయి ఈ రోజు నాతోటి అంటాడు. ఇంకా వాళ్ళ నలుగురు కలిసి ఒకటే బెడ్ లో హ్యాపీగా పడుకుంటారు ఆ నైట్. ఇక్కడ సెనారియంలో వాచ్మ్యాన్ పడుకొని ఉంటాడు అనమాట. సో దయ్యాలందరూ తనని లేపడానికి ట్రై చేస్తారు. ఏదైనా టీవీ షో పెట్టు, మాకు నిద్ర వస్తుంది, చాలా బోర్ కొడుతుంది అని అతనికో చెప్తా ఉంటారు. ఏదైనా కామెడీది పెట్టు అలా అని అడుగుతారు. అతను మాత్రం మంచి డీప్ స్లీప్ లో ఉంటాడు. సో అతను లేపడానికి అని చెప్పేసి ఏదో గాలి ఊదుతా ఉంటాడు దయ్యము. అతను కదిలినట్టే కదిలి మళ్ళీ నిద్రపోతాడు. న్యూస్ ఛానల్ రన్ అవుతా ఉంటది. ఈ న్యూస్ లో ఏముంటది ఫన్ అనేసి అని అంటారు. మనకేమో ఇక్కడ న్యూస్ నచ్చదు, ఈయనేమో కంప్లీట్ గా ఊరికే న్యూసే చూస్తా ఉంటాడు అనేసి అని అంటారు. ఇంకా గ్యాంగ్ బైమ్ మీద అనుకోకుండా అప్పుడే న్యూస్ వస్తుంది అనమాట. మ్యాచ్ ఫిక్సింగ్ స్కాండల్ లో ఇరుక్కున్నాడు, అతని ఇన్నసెన్స్ ప్రూవ్ చేసుకోవడానికి అతను సూసైడ్ చేసుకుర్రు అని వస్తుంది న్యూస్. ఆ దయ్యాలందరూ గ్యాంగ్ బ్యాన్ నే చూస్తూ ఉంటారు. ఇంకా సూసైడ్ నోట్ దొరికింది అనేసి అని అంటారు. కానీ అతను అలాంటి వాడు కాదు సూసైడ్ చేసుకోవడానికి అనేసి అని వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ చెప్తా ఉంటారు. కానీ అతనికి డిప్రెషన్ అండ్ బైపోలర్ డిసార్డర్ అయితే లేవు అనేసి వస్తాయి రిపోర్ట్స్ లో. గ్వాన్సాంగ్ ఏమో తనే రిపోర్ట్ ఇస్తాడనమాట. నేనే అతన్ని టెస్ట్ చేసినాను, అతను ఏమి అలాంటి డెసిషన్ తీసుకునే స్టేజ్ లో అయితే అతను లేడు అని అంటాడు. అక్కడ ఉన్న దయ్యాలందరూ నువ్వు సూసైడ్ చేసుకున్నావు అని అనుకున్నాం మేము అని అంటారు. అతనేమి ఇంకా చూపించలే కదా అని గ్యాంగ్ మ్యాన్ అంటాడు. ఏమైనా బాగా తాగేసి డ్రైవ్ చేసినప్పుడు కారు దేనికైనా గుద్దేసినావా అని అంటది ఒక ఆమె అక్కడ. అనుకుంటా అని గ్యాంగ్ బ్యాన్ అంటాడు. ఇంకో అతను వచ్చి మనం ఏమైనా ఫస్ట్ టైం చూసినామా సూసైడ్ చేసుకోవడం, అది కామన్ అనేసి అని అంటారు ఇక్కడ. ఇంకొక దయ్యం వచ్చి గ్యాంగ్ బ్యాన్ వెనకాల పడతా ఉంటది అనమాట. నువ్వు నిజం చెప్పు, సూసైడ్ చేసుకున్నావా, ఎందుకు చేసుకున్నావు, నువ్వు నిజంగా గే అని చేసుకున్నావా, నాకు తెలుసుకోవాలని ఉంది చాలా అని అంటది. నువ్వు నాకు ఎందుకు చెప్పట్లేదు, అంత పెద్ద సీక్రెట్ అని అడుగుతుంది. యూరి తన రూమ్ అంతా చూస్తుంది అనమాట. తను అప్పుడు ఉన్నప్పుడు ఎలా ఉందో ఈ రూమ్ అంతా కూడా స్టిల్ ఇప్పటికీ అలానే ఉంటది. తన మమ్మీ ఏమీ మార్చదనమాట. తన వస్తువులు ఎక్కడ ఎలా ఉన్నాయో తను ఉన్నప్పుడు సేమ్ అలానే ఉంచుతుంది. యూరి అదంతా చూసి ఇంకా యూరి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు తనకు పుట్టే బేబీ కోసం అని చెప్పేసి వాళ్ళ మమ్మీ చిన్న చిన్న షూస్, డైపర్స్, డ్రెస్సెస్ అవన్నీ అప్పుడు కొనుక్కొచ్చినాయి అన్ని అక్కడే పెట్టుంటాయి అనమాట. యూరి ఇప్పుడు అవన్నీ చూసి చాలా ఎమోషనల్ అవుతుంది. వాళ్ళ మమ్మీ యూరి కోసం అని చెప్పేసి వెతుక్కుంటూ వచ్చి చూసేవారికి యూరి తన రూమ్ లోనే ఉంటది. వాళ్ళ మమ్మీ ఉన్నావా లేదా అని చూస్తున్నా అని అంటది. యూరి ఏమో నా కోసం కొంచెం నాకు ఇష్టమైన ఫెన్ బేక్ చేస్తావా అని అడుగుతుంది. వాళ్ళ మమ్మీ నిజమా అని అంటది. సరే తింట్లో లేవు, నేను తొందరగా కొనుక్కొచ్చి చేసి పెడతా అనేసి అని అంటది. వాళ్ళ మమ్మీ అనుకుంటది యూరి ఇప్పుడు అవి చూసి చాలా ఫీల్ అయినట్టుంది అనేసి అని అనుకుంటది. యూరి ఇంక అప్పటికే స్కూల్కి లేట్ అయిందని చెప్పి తొందర రెడీ అయ్యి స్కూల్కి వెళ్తుంది అనమాట. గాంగ్వా వాళ్ళ మమ్మీ కోసం అని చెప్పేసి టాబ్లెట్స్ తీసుకొచ్చి అక్కడ గేట్లో పెడతాడు. యూరి అది చూసి గాంగ్వా ప్రొఫెషన్ దానిపైన రాసుంటది అనమాట. సో గాంగ్వాని అదెందుకు చూస్ చేసుకున్నావు, అప్పుడు అది చూస్ చేసుకోకుండా ఉండాల్సిందే, అది చాలా టఫ్ కదా, నీకు సరిగా నిద్ర కూడా ఉండదు, అదెందుకు చూస్ చేసుకున్నావు అని అంటది. అన్నాక మళ్ళీ నువ్వు మా మమ్మీ కోసమే చూస్ చేసుకున్నావా అని యూరి గాంగ్వాని అడుగుతుంది. గాంగ్వా ఏమో ఇంట్లో ఎవరో ఒకరు ఉండాలి మంచి హార్ట్ ని చెక్ చేయడానికి, అందుకే నేను ఉంటా అని అంటాడు. అయినా నాకు వేరే ఏమి ఇష్టం లేదు, నాకు అదే కావాలని ఉండే, సో అందుకే నేను అదే అవుతా అని చెప్తాడు అనమాట యూరితోటి. యూరి చనిపోయిన తర్వాత వాళ్ళ మమ్మీ ఇంకా గాంగ్వాతో చూపించుకోదు, వేరే డాక్టర్ ని కన్సల్ట్ అవుతా ఉంటది అదే హాస్పిటల్లో. సో వాళ్ళ మమ్మీ చెకప్ అయిపోయిన తర్వాత వెళ్ళిన తర్వాత గాంగ్వా వెళ్ళి చూస్తూ ఉంటాడు. సో వాళ్ళ మమ్మీ ఆ డాక్టర్ కి ముందే చెప్తుంది, నువ్వు కనుక నా ప్రిస్క్రిప్షన్ గాంగ్వాకి చూపిస్తే నేను వేరే హాస్పిటల్ కి షిఫ్ట్ అయిపోతా అని చెప్తుంది అనమాట. సో ఆ డాక్టర్ అదే గాంగ్వా తోటి అంటాడు. గాంగ్వా అదేం పట్టించుకోకుండా ఆ మెడిసిన్స్ అన్ని చెక్ చేస్తాడనమాట, తను కరెక్ట్ గా వేసుకుంటుందా లేదా, ఏం రాస్తుండని. గాంగ్వా ఏమో డాక్టర్ కి సజెస్ట్ చేస్తాడు, ఇంకొక సిటీ స్కాన్ చెప్పియండి సేఫ్ సైడ్ కోసం అని చెప్తాడు. చెప్పగానే డాక్టర్ అంటాడు, తను ఎలా అయినా నిన్న ట్రీట్ చేయనివ్వట్లేదు, సో అందుకే నువ్వు గాంగ్వా ఇంకోసారి మళ్ళీ పెళ్లి చేసుకో అని అంటాడు. సరే వాళ్ళ మమ్మీని బాగా ట్రీట్ చేయని చెప్పేసి గాంగ్వా అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. యూరి వాని పక్క నుంచి చూస్తూ ఉంటది అనమాట. సో యూరికి ప్రజెంట్ ఇప్పుడు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అది చూడగానే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. గాంగ్వా ఇట్లా మెడిసిన్ ఇచ్చిండు అని చెప్పేసి అని వాళ్ళ మమ్మీ కోసం అని. గాంగ్వా ఇక్కడికి ఆఫీస్కి రీచ్ అయిపోతాడు. అంతకుముందు రోజు హాస్పిటల్కి వెళ్తుండు అని చెప్పేసి అని గాంగ్వా వాళ్ళ ముగ్గురిది ఫ్యామిలీ ఫోటోది హ్యాంగ్ చేసుకున్నది తీసేస్తాడనమాట. అదే చూసుకుంటా ఉంటాడు. ఇంకా యూరి వాళ్ళ మమ్మీ అప్పుడే ఇంటికి వచ్చి యూరి ఏది అని అంటే, యూరి ఇప్పుడే బయటికి వెళ్ళిందని వాళ్ళ డాడీ ఇదిగో నీకోసం ఇది రాసి ఇచ్చి వెళ్ళింది అని అంటాడు. దాంట్లో యూరి నాకు చాలా పనులు ఉన్నాయి, నేను తొందరగా ఇంటికి వచ్చేస్తా ఈవినింగ్ అని చెప్పేసి అని ఉంటది. వాళ్ళ డాడీనేమో వాళ్ళ మమ్మీ తిడుతుంది, నువ్వు ఇంట్లోనే ఉంచాల్సింది కదా, ఎందుకు పంపించినావు తనని అని. నేను చాలా ట్రై చేసినా కానీ యూరి లేదని అంటాడు వాళ్ళ డాడీ. ఇంకా వాళ్ళ డాడీ అంటాడు, మనం నిజంగా అయితే కలగనట్లేదు కదా అని అంటాడు. వాళ్ళ మమ్మీ ఏమో నేను లాస్ట్ నైట్ నుండి నేనే పింక్ చేసుకుంటా ఉన్నా, ఇది నిజమా కాదా అని చెప్పేసి అని. లేదు ఇది అంతా నిజమే,
మనం ఏం కలగనట్లే అనేసి అంటది. వాళ్ళ డాడీ అడుగుతాడు మరి సిఓ సంగతి ఏంటి అని చెప్పేసి అని ఇప్పుడు వాళ్ళ మమ్మీ తోటి. కానీ గంగవ్వకి ఇప్పుడు మంచిగా అనిపించకపోతుండొచ్చు, కానీ నాకు మాత్రం నా కూతురు తన కూతుర్ని చూసుకోవాలని ఉంది అని అంటాడు వాళ్ళ డాడీ. తను బయటికి అని చెప్పకుండా తను చాలా క్యూరియస్గా ఉంటుంది, లోపల తెలుసుకోవాలని చెప్పి అంటాడు వాళ్ళ డాడీ సిఓ గురించి. యూరి ఇక్కడ స్కూల్కి వచ్చేస్తుంది. సిఓ అప్పుడే స్కూల్కి రాగానే సిఓకి షూస్ ఇప్తా ఉంటుంది. అది చూసి అక్కడ టీచర్ తనే తీసుకుంటుంది అనేసి అని ఇంకా లెగండి అంటది. ఇంకా మింజాంగ్ యూరికి చెప్తుంది పాపని మంచిగా చూసుకో అని చెప్పేసి అని. ఇంకా నాకు లేట్ నైట్ అవుతుండొచ్చు, ఈవినింగ్ కలుద్దాం అని చెప్పేసి అని ఇంకా మింజాంగ్ వెళ్తుంటది. యూరి ఒక నిమిషం ఆగు అని చెప్పేసి అని అంటది. అని ఒక నిమిషం అని లోపలికి వెళ్ళి వస్తుంది. 2 కోల్డ్ కాఫీ టిన్స్ తీసుకొచ్చి మింజాంగ్కి ఇస్తుంది. తీసుకొస్తే 2 తాగాల అనేసి అని అంటది మింజాంగ్. యూరి అవును ఒకటి బాగా చల్లగా ఉంది, ఇంకోటి ఫ్రీజ్ చేస్తే తాగు, అందుకే 2 ఇచ్చిన అంటది. మింజాంగ్ ఏమో నాకు ఈ ఫ్లేవర్ నచ్చదు, నేను అమెరికానో తాగుతా అంటది. యూరి నాకు తెలుసు అని అంటది. మింజాంగ్ నీకెలా తెలుసు అనేసి అని అడుగుతుంది యూరిని. యూరి ఏమో నీ ఫేస్ చూస్తేనే చెప్పొచ్చు నీకు కొంచెం స్వీట్స్ ఎక్కువ ఇష్టం అని చెప్పేసి, సో అలా గెస్ చేసిన అంటది. అలా అనగానే ఇంకా మింజాంగ్ యూరి ఇద్దరు ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటారనమాట. యూరి లోపలికి వెళ్ళిపోతుంటది. మింజాంగ్ ఏమో బయటికి వస్తూ అసలు నేను తెలిసిందే తనకి ఈ మధ్య ఆయన నా గురించి ఇన్ని ఎలా తెలుసు అని అనుకుంటది. వేరే కిండర్గార్టెన్ పేరెంట్స్ అప్పుడే వాళ్ళ పిల్లల్ని డ్రాప్ చేద్దామని వస్తుంటే వీళ్ళు మింజాంగ్తో మాట్లాడతారు. సియోని డ్రాప్ చేయడానికి వచ్చినవా అని అడుగుతారు. అవును బాయ్ వెళ్ళిపోతున్నా అని చెప్పేసి అని మింజాంగ్ వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంటే అక్కడ వాళ్ళ పేరెంట్స్ అందరూ తినేందుకు ఇంత యాటిట్యూడ్ చూపిస్తుంది అనేసి అనుకుంటారు. ఇంకా పేరెంట్స్ అనుకుంటారు ఆ కిండర్గార్టెన్లో కిచెన్ అసిస్టెంట్ ఆమె ఉంది కదా, ఆమెని మొత్తం సియోని చూసుకుంటుందంట అని అంటారు. సియో ఒక్కదాన్ని ఎందుకు అని వాళ్ళు అనుకుంటారు. ఆయన సియో కిచెన్ అసిస్టెంట్ ఇద్దరు సేమ్ ఉన్నారు కదా అని అనుకుంటారు వాళ్ళ పేరెంట్స్. అవును నేను చూసినా తను సియోతో ఆడుకుంటుంటే ఆమెని అంటది. ఇవన్నీ మాటలు మింజాంగ్ వింటా ఉంటది అక్కడ నుంచి. వాళ్ళిద్దరు కళ్ళు చాలా పెద్దగా ఉన్నాయి, ఇద్దరు ఆల్మోస్ట్ సిమిలర్ గా ఉన్నారు అనేసి అనుకుంటారు. మింజాంగ్ ఇవన్నీ విని అలానే చూస్తూ ఉండిపోతుంది. సినారియంలో ఇద్దరు గోస్ట్ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారనమాట. మిస్టర్ కిమ్ అడుగుతుంది ఏమైంది మీ బాస్ ఇంకా బయటికి రాలేదా అని చెప్పేసి అని. ఆ న్యూస్ చూసి మా బాస్ షాక్ అయిపోయి ఉంటాడు అని అంటాడు. అనగానే మిస్టర్ కిమ్ అంటది నీ లైఫ్ మొత్తం నువ్వు అతని కింద బుల్లి అవడమే సరిపోయింది అంటది. అతను ఇక్కడ విడిచిపెట్టి నువ్వు వెళ్ళిపో అనేసి అని అంటది ఆమె. నువ్వైనా చాలా ఓవర్ టైం వర్క్ చేస్తుంటా కదా అతని దగ్గర అని అంటది. అనగానే మిస్టర్ కిమ్ ఏమో అతను నన్ను క్రిటిసైజ్ చేయడమే కాదు, చాలా ఇయర్స్ నుంచి నేను అతని దగ్గరే ఉన్నా, అతను చాలా హార్ష్ గా మాట్లాడుతుండొచ్చు కానీ చాలా మంచోడు అని చెప్తాడు. ఆ రోజు కనుక మా బాస్ లేకుంటే మా పాప లైఫ్ ఇప్పుడు ఇలా ఉండేది కాదు అని చెప్తాడు. ఎందుకు ఏమైంది అంటే ఒక రోజు మా పాపకి అనుకోకుండా కాలిపైన హాట్ వాటర్ పడ్డాయి. హాస్పిటల్ అడ్మిట్ చేస్తే 20 మిలియన్ వాన్ కట్టాలన్నారు. తన లెగ్ అంతా 3rd డిగ్రీ బర్న్స్ అయినాయి. తనకి వెంటనే సర్జరీ చేయాలనేసి అన్నారు డాక్టర్. నేను ఇంకా తెలిసిన వాళ్ళందరికీ ప్రతి ఒక్కరికి కాల్ చేసి డబ్బులు అడుగుతా ఉండే, అప్పుడు చాలా అడిగినాను కానీ ఒక్కరు కూడా నాకు ఆ టైంలో హెల్ప్ చేయలేదు. ఇంకా వాళ్ళ డాడీ డబ్బులు కట్టలేక వాళ్ళ పాపని ఇంటికి తీసుకెళ్ళిపోదామని చెప్పేసి అని ఇలా భుజాల మీద ఎక్కించుకొని చిన్నగా స్టార్ట్ అవుతారనమాట. నర్స్ వచ్చి ఏమైంది ఎందుకు తీసుకెళ్తున్నారు, మేము ఇక్కడ ఆపరేషన్ రూమ్ రెడీ చేస్తున్నాం అనేసి అని అంటది. మిస్టర్ కిమ్ ఏమో నా దగ్గర అంత మనీ లేదు, నేను ఎఫర్ట్ చేయలేను అంటాడు. అనగానే ఆ నర్స్ మాకు ఆల్రెడీ సర్జరీ ఫీజు వచ్చింది, బిగ్ శామ్ డాంగ్ అంట మీ బాసే అనుకుంటా, అతను మనీ పంపించిండు అని అంటది. నిజమా థ్యాంక్ యూ అని అంటాడు. ఏంటి అతను అదిగో అతనేనా ఇప్పుడు నీకు అన్ని డబ్బులు ఇచ్చారు మీ పాపని కాపాడింది అని ఇక్కడ దయ్యం అడుగుతుంది అనమాట మిస్టర్ కిమ్ని. మిస్టర్ కిమ్ ఏమో అది అతనికి చాలా కొంచెం అమౌంట్ అయి ఉండొచ్చు కానీ అతను నా కూతురు లైఫ్ని కాపాడినప్పుడు అని చెప్తాడు. మనము పుట్టింది మనుషుల్లాగే కాబట్టి మనకి ఎవరైనా హెల్ప్ చేస్తే అవన్నీ గుర్తుపెట్టుకోవాలి, లేకుంటే మనం అసలు మనుషులమే కాము అంటాడు. ఓ అయితే పైకి కనిపించేంత రూడ్గా అతను ఉండడు అనమాట అని అంటది ఈమె. అతను తనతోటే పైకి వెళ్ళాలి అనేసి అని అంటది ఈమె. ఇంకిక్కడ గ్వాన్సాంగ్ గాంగ్వా ఇక్కడ ఇద్దరు కూర్చొని ఫొటోస్ దిగుతా ఉంటాడు. గ్వాన్సాంగ్ ఇంకెట్లా హేజాంగ్ చాలా ఏడ్చింది అని చెప్తాడు. తను అలాంటిది కాదు కానీ అంత ఎందుకు ఏడ్చిందో నాకు ఇప్పటికి అర్థం కావట్లే అంటాడు గ్వాన్సాంగ్. ఇంకా గాంగ్వా అడుగుతాడు అసలు నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు అనేసి. అది చూడడానికి చాలా ఎనంగా ఉందని చెప్తాడు. ఇట్లా బాగా రావట్లేదు నాకు కొన్ని ఫొటోస్ ది అని చెప్పేసి గాంగ్వాకి ఫోన్ ఇస్తాడు అనమాట గ్వాన్సాంగ్. నేను ఈ మధ్య నీతోటి యూరితో కూర్చున్న వరకు నేను అసలు ఈ మధ్య ఫొటోసే పెట్టట్లేను, మంచి అప్లోడ్ చేయాలి అనేసి అని అంటాడు. గ్వాన్సాంగ్ ఒక అతను అకౌంట్ చూపించి ఇగో ఇతను చూసినావా నాకు ఎన్నో మంత్స్ పట్టింది ఫాలోవర్స్ రావడానికి, ఇతనికి 2 months లో వచ్చేసిరు, అసలు నీకు సెన్స్ ఉన్నట్టు అనిపిస్తుందా అంటాడు. నేను చాలా చూసినా అందులో ఒక్కటి కూడా సెన్స్ ఉన్నట్టు నాకు అనిపించలే అంటాడు గంగ్వా. ఇదిగో ఈ ఫోటో చూసినావా మ్యాన్ విత్ సెక్సీ బ్రెయిన్, ఏదైనా ఎక్స్పెన్సివ్ ఐటమ్ నువ్వు కొనుక్కున్నావు అనుకో అది కూడా లిమిటెడ్ ఎడిషన్, అది ఒక సెక్సీ మ్యాన్ ఇంటెలిజెన్స్ తోటి సెట్ కాలేదు అనుకో ఆ ఐటమే వేస్ట్ అని చెప్తాడు. నువ్వు ఎంబారస్ చేస్తున్నావు అనేసి అని అంటాడు గంగ్వా. ఇంక ఈ ఒక్క ఫోటోతోటి ఇప్పుడు 3000 followers ని గెయిన్ చేస్తా అని చెప్తాడు. నేను ఇన్ని రోజులు ఏమో అనుకున్నాను, నువ్వు నిజంగా చాలా క్రేజీ అని గంగ్వా అంటాడు.
ఇంక ఈ రోజు తోటి నా డౌట్స్ అన్ని క్లియర్ అయిపోయినాయి అని అంటాడు గాంగ్వా. నువ్వు నన్ను క్రేజీ అని పిలవడానికి నీకు అసలు రైట్ కూడా లేదు అని అంటాడు గ్వాన్సాంగ్ గాంగ్వాని. ఇంకా యూరి రోజు వర్క్ చేయడం స్టార్ట్ చేసిందా అని అంటాడు. నువ్వు ఇప్పటి నుంచి ఇంటికి చాలా లేట్ గా వెళ్ళాలి అనేసి అని అంటాడు గ్వాన్సాంగ్ గాంగ్వాని. యూరి వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంటికి వెళ్ళు అని చెప్తాడు. ఆయన అసలు మింజియాంగ్ పికప్ హెల్పర్ ఎందుకు పెట్టుకుంది అని అంటాడు. తనకు అంత కష్టంగా ఉందంటే లేదు తను మళ్ళీ జాబ్ చూసుకుంటదంట, సో అందుకని చెప్పేసి పికప్ హెల్పర్ ని పెట్టుకుంది అంటాడు. ఓకే అయితే తను ఇన్ని రోజు వర్క్ చేయలే కాబట్టి ఇప్పుడు వర్క్ చేయాలనుకుంటుందేమో అని అంటాడు గ్వాన్సాంగ్. మరి ఇప్పుడు యూరి వాళ్ళ పేరెంట్స్ అయితే కలిసింది కదా అని గ్వాన్సాంగ్ అంటే గాంగ్వా ఏమో ఉట్టి పేరెంట్స్ కలిసింది అంతే అని అంటాడు. దానికి నేనేం చేస్తా అంటాడు. అంతే లేదు దానికి నువ్వేం చేస్తావు అనేసి అని గ్వాన్సాంగ్ అంటాడు. ఇంకా గ్వాన్సాంగ్ గాంగ్వా ఇద్దరు లోపలికి వచ్చే వారికి గ్వాన్సాంగ్ చేసిన ఇంటర్వ్యూ టీవీలో వస్తూ ఉంటది అనమాట. గాంగ్వాని అడుగుతాడు ఎలా ఉంది ఆ ఇంటర్వ్యూ అని. పిచ్చోడ్లాగా ఉన్నావని అంటాడు గాంగ్వా. గ్వాన్సాంగ్ ఏమో వేరే అతను పోజ్ చూసి సడన్ గా అలా కింద పడిపోతాడు అనమాట. అతని అవుట్ఫిట్ ఎంత బాగుంది అని చెప్పేసి అని. గ్వాన్సాంగ్ ఏమో ఇందాక మనం చూసిన అతను జడ్జి లాగా జడ్జింగ్ చేయక ఏం పని చేస్తున్నాడు ఇక్కడ అని అంటాడు గ్వాన్సాంగ్. ఇంకా గ్వాన్సాంగ్ కి ఉన్నట్టుండి కమెంట్స్ వస్తాయి ఉంటాయి అనమాట. నువ్వే ఆ డాక్టర్ ఇట్లా గ్యాంగ్ ని చంపేసింది అని కమెంట్ వస్తుంది. నువ్వే కదా తను సూసైడ్ చేసుకోలేడు అని చెప్పింది అని ఒకరు కమెంట్ చేస్తారు. అందరం కలిసి గ్వాన్సాంగ్ కి ఒక లెసన్ చెప్దాం పదా అని చెప్పేసి అని అందరు ఇంకా స్టార్ట్ చేస్తారు కమెంట్స్ లో. గ్వాన్సాంగ్ కి ఏమో ఏంటి ఇవన్నీ కమెంట్స్ ఇలా వస్తున్నాయి అని చూసి షాక్ అయిపోతుంటాడు. ఇక్కడ హేజాన్ ఏమో యూరికి కాల్ ట్రై చేస్తా ఉంటది అనమాట, ఎలా ఉంది అక్కడ అని చెప్పేసి అని. యూరి మాత్రం కాల్ ఆన్సర్ చేయదు. కాల్ ఎందుకు ఆన్సర్ చేయలేదా అని ఆలోచిస్తా ఉంటే ఇంతలోపు మింజియాంగ్ వస్తుంది అక్కడికి. మింజియాంగ్ వచ్చి హేజాన్ కి ఒక కాఫీ తినేస్తుంది. ఇచ్చేవరకు మింజియాంగ్ ని చూసి ఏమైంది ఎక్కడికైనా వెళ్తున్నావా అనేసి అని అంటే మింజియాంగ్ ఏమో అవును జాబ్ సర్చ్ లో ఉన్నా అంటది. మళ్ళీ వర్క్ చేద్దాం అనుకుంటున్నా అంటది. అంతేలే చేసుకో ఏదో ఒకటి అనేసి అని అంటది హేజాంగ్ మింజియాంగ్ ని. నీకు కిచెన్ అసిస్టెంట్ బాగా క్లోజ్ అని అడుగుతుంది మింజియాంగ్ హేజాంగ్ ని. హేజాంగ్ అవును మేము చాలా క్లోజ్ అని అంటది. తను సియోకి పికప్ హెల్పర్ గా ఉంటుంది, అందుకే ఆమె గురించి తెలుసుకుందాం అనుకుంటున్నా అంటది. నువ్వు సియోలో బయోలాజికల్ మామ్ తో కూడా చాలా క్లోజ్ ఉంటుండే కదా అని అంటది మింజియాంగ్. ఇప్పుడు ఈ కిచెన్ అసిస్టెంట్ కూడా సేమ్ యూరి లాగే ఉంది కదా అనేసి అని అంటది. ఇంకా సరే నేను వెళ్తున్నా అని చెప్పేసి అని ఇంకా మింజియాంగ్ వెళ్తుంటది. మింజియాంగ్ థ్యాంక్స్ కాఫీ ఇచ్చినందుకు అనేసి అని అంటది. అనగానే మింజియాంగ్ వెనకకి తిరిగి ఆ కిచెన్ అసిస్టెంటే ఇచ్చింది నాకు అదే అని చెప్తుంది. 2 ఇచ్చింది, అందుకే నీకు ఒకటి ఇచ్చి నేను ఒకటి తీసుకున్నా అని చెప్పేసి అంటది మింజియాంగ్. యూరి హేజియాంగ్ కాల్ చేసి చూస్తుంది, కాకపోతే కావాలని చెప్పి ఆన్సర్ చేయకుండా ఫోన్ మళ్ళీ లోపల పెట్టేసుకుంటది. ఇంకా యూరి తాలిస్మాన్ ఇంకా రెడ్ బీన్స్ పట్టుకొని ఇంకా వెళ్తుంటది అనమాట. సియోల్ ఇంటికి వెళ్ళి ఉన్న దయాలన్నిటిని వెళ్ళగొట్టాలి అని అనుకొని ఇంకా సియోని తీసుకొని వెళ్దామని చెప్పేసి అని స్టార్ట్ అవుతుంది. వాళ్ళ టీచర్ ఏమో పికప్ హెల్పర్ వస్తుంది అని చెప్పింది అంటే నేనే తన పికప్ హెల్పర్ కొత్త అసిస్టెంట్ని నేనే జాయిన్ అయినా పికప్ హెల్పర్ కోసం అని చెప్పేసి అని అంటది యూరి. ఇంకా అక్కడ ఉన్న టీచర్ అంటది అసలు తినని చూస్తుంటే సియో స్టాకర్ లాగా అనిపిస్తుంది అంటది. నీకు అనిపించిందా అని ఇంకో టీచర్ అంటే అవును నాకు అనిపించిందని ఆమంటది. యూరి సియో కోసం అని చెప్పేసి స్నాక్స్ కొనిస్తుంది అనమాట. సో కొని తినిపిస్తా ఉంటే అక్కడ షాప్ కీపర్ యూరితో అంటది పాప సేమ్ నీలాగే ఉంది అని చెప్తుంది. చాలా ప్రెటీగా సేమ్ ఫేషియల్ ఫీచర్స్ ఉన్నాయి మీ ఇద్దరికి అని అంటది. యూరి ఇంకా సడన్ గా చూసేవరకు తన పక్కన ఒక గోస్ట్ ఉంటుంది. సియోని అడుగుతుంది, సియోనికి అక్కడ ఒక అతను కనపడుతున్నా అంటది. అవును అక్కడ ఒక అతను ఉన్నాడు క్యాట్ పెట్టుకొని అని చెప్పేసి అని అంటది సియో. ఇంట్లో ఇంకొక గోస్ట్ ఉంది కదా దాని వల్లే అనుకుంటా తను ఇంకా గోస్ట్లను ఇట్లా చూడగలుగుతుంది అనుకుంటది యూరి. సారీ సియో నా వల్ల నీకు ఇదంతా అయ్యింది, నువ్వు ఇంకా ఇలా చూడకుండా నేను చూసుకుంటా అంటది యూరి. పద ఇంకా ఇంటికి వెళ్దామనేసి అని అంటది సియో తోటి. ఇంకా మింజియాంగ్ మెసేజ్ చేస్తుంది 3 o'clock సియోని ఇంగ్లీష్ అకాడమీలోకి తీసుకెళ్ళమని. యూరి అనుకుంటది అంతేలే ఎట్లయినా సియో ఇంగ్లీష్ మంచిగా నేర్చుకోవాలి అనేసి అని అనుకుంటది. ఇంకా సియో క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ బయటికి వస్తుంది. ఇంతలోపు మళ్ళీ మింజియాంగ్ మెసేజ్ చేస్తుంది 4:30కి పియానో అకాడమీకి తీసుకెళ్ళమని చెప్పేసి అని అంటది. మళ్ళీ యూరి అనుకుంటది అంతేలే తను ఎలా అయినా పియానో నేర్చుకోవాలి, మంచి పెద్ద మ్యూజిషియన్ కావాలి అని అనుకుంటది. ఓ సియో అయిపోయిందా ఇంక ఇంటికి వెళ్దామా అనేసి అని అంటది. సియో మళ్ళీ ఆపోజిట్ డోర్ చూపించి నేను మళ్ళీ అందులోకి వెళ్ళాలి అనేసి అని అంటది. ఇంకెప్పుడు వెళ్తాం ఇంటికి అని చెప్పేసి అని అనుకుంటా ఉంటది అనమాట యూరి. ఇంకా సియో వస్తుంది అనమాట. సియో ఒక ఎగ్ పైన డాల్ లాగా డ్రా చేసి తీసుకొచ్చి యూరికి ఇస్తుంది. ప్రతి ఆంటీ ఇది నీకోసమే నేను డ్రా చేసిన అని చెప్పేసి అని ఇస్తుంది. థ్యాంక్ యూ సియో అంటది యూరి. ఇంకా సినారియంలో ఇతను బయటికి రావట్లే అని చెప్పేసి అని మిస్టర్ కిమ్ గట్టిగా అరుస్తాడనమాట. బెక్ శామ్ డాంగ్ అని గట్టిగా అరుస్తుంటాడు. ఇంతలోపు వాళ్ళ బాస్ వెనకాల నుంచి వస్తాడు. మిస్టర్ కిమ్ అంటాడు మనకి ఇక్కడ మనుషుల ప్రపంచంలో ఇంకేం లేదు, నాతో పాటు వచ్చేసి ఇద్దరం కలిసి పైకి వెళ్దాం అని అంటాడు. నీకేం పని లేదు కావచ్చు, నాకు ఇంకా పని ఉంది ఇక్కడే అనేసి అని అంటాడు. నువ్వు నీ లైఫ్ అంతా నీకు నచ్చినట్టు ఉన్నావు, ఏది కావాలంటే అది తీసుకున్నావు, అదా వెళ్దాం, ఇంక ఇక్కడే ఉండి చేసేది ఏముంది, ఇలా ఒట్టిగా తిరిగితే ఏమొస్తుంది అని అంటాడు.
అతనేమో నేను ఇంకా చాలా అనుకున్నా, అందులో ఒక్కటి కూడా కాలేదు, అలా విడిచిపెడితే ఎలా వస్తా అని అంటాడు. వాళ్ళ పిల్లలిద్దరూ వాళ్ళ స్టాక్స్ కోసం అని చెప్పేసి అని కొట్టుకుంటా ఉంటారు. వీళ్ళిద్దరు అవి చూస్తూ ఉంటారు. అలా చూస్తూ ఉన్నప్పుడు కార్లో ఉన్నప్పుడు మిస్టర్ కిమ్కి కాల్ వస్తుంది అనమాట. వాళ్ళ బాస్ మాత్రం ఇంకా ఆన్సర్ చేయి, ఇంకెంతసేపు కట్ చేస్తామని అంటాడు. అన్నాక మిస్టర్ కిమ్ కాల్ ఆన్సర్ చేస్తాడు. వాళ్ళ పిల్లలు కాల్ చేసి ఏమేమి డాడీ ఇంకే లేట్ అయింది, ఇంకెందుకు ఇంటికి రాలే అని అంటారు. వాళ్ళ పాప అంటది నువ్వు ఇంకా లేట్ అయితే లాస్ట్ బస్ కూడా మిస్ అయితే తొందరగా రా అని చెప్పేసి అని అంటది. వాళ్ళ పాప అంటది మళ్ళీ నేను రానా, నీ దగ్గరకు వచ్చి నేను పిక్ చేసుకోనా అని అంటది. లేదు నేను క్యాబే బుక్ చేసుకొని వచ్చేస్తా, నువ్వు నా గురించి ఏం టెన్షన్ పడకు అని అంటాడు. అన్నాకి వాళ్ళ కూతురేమో వచ్చేటప్పుడు ఫ్రైడ్ చికెన్ తీసుకొని రా డాడీ అని చెప్తుంది. సరే ఇంకా నీకు వెళ్ళాలి, నాకు పని ఉంది అని చెప్పేసి ఇంకా కాల్ కట్ చేస్తాడు. వాళ్ళ బాస్ ఇప్పుడు మిస్టర్ కిమ్ తో అంటాడు నేను ఎందుకు బుల్లి చేసినా నీకు తెలుసా అని అంటాడు. నేను నిన్న చూసి చాలా జెలస్ ఫీల్ అవుతుండే అని అంటాడు. మిస్టర్ కిమ్ నాకు తెలుసు నువ్వు లాంగ్ టైం నుంచి ఇట్లా నా మీద జెలస్ తో ఉన్నావు అని చెప్పేసి అని అంటాడు. ఇప్పుడు నేను వెనకాల పెట్టిందంతా కూడా యూజ్లెస్ ట్రాష్ అయిపోయింది నాది, ఆ ఆస్తి అంతా ఇప్పుడు దానికోసం అని చెప్పేసి వాళ్ళందరూ కొట్టుకుంటా ఉన్నారు. నా పిల్లలు కూడా ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు. ఇప్పుడు నా చుట్టుపక్కల ఉన్న మనుషులు కూడా మొత్తం నా పేరుతోటి మొత్తం అంతా మిస్యూజ్ చేసేసుకుంటున్నారు. అంతా అలా అయిపోయింది నా పరిస్థితి అంటాడు. ఎందుకు అలా అనుకుంటున్నావు, నీ వల్లే మా పాప కాలిప్పుడు ఇలా మంచిగా అయిపోయింది అని అంటాడు మిస్టర్ కిమ్. యూరి సియో ఇద్దరు అలా ఎగ్స్ పట్టుకొని నడుచుకుంటూ వస్తూ ఉంటారు అనమాట. సియో చేతిలో ఒక ఎగ్ ఉంటుంది. యూరి కోసం అని డ్రా చేసిన ఎగ్ యూరి చేతిలో ఉంటుంది. యూరి సియోని అడుగుతుంది దానిపైన బాగా డ్రా చేసినావు ఎవరికి ఆ ఎగ్ అనేసి అని అంటది. అనేలేపు సియో తొందర ఉరుక్కుంటా వెళ్ళి ఎదురుగా మింజాంగ్ వస్తుంటే వెళ్ళి మింజాంగ్కి ఇస్తుంది అనమాట. మింజాంగ్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈరోజు నా ఆర్ట్ క్లాస్లో ఇది డ్రా చేసినావా అని చెప్పేసి అని. యూరి తన డ్రాయింగ్ మింజాంగ్కి ఇచ్చిన డ్రాయింగ్ కంపేర్ చేసుకుంటుంది అనమాట. యూరికి ఇచ్చింది నార్మల్ డ్రా చేస్తుంది, మింజాంగ్కి ఇచ్చిందేమో చాలా కలర్ఫుల్గా పెయింట్ వేసి ఇస్తుంది అనమాట. యూరి అది చూసి చాలా ఫీల్ అవుతుంది. ఇంకా మింజాంగ్ యూరిని అడుగుతుంది ఈరోజు అనుకోకుండా సియోకి చాలా క్లాసెస్ ఉండే చాలా టైర్డ్ అయిపోయినట్టున్నావు కదా ఇవన్నీ తిరగడం వల్ల అని అంటది యూరిని. అలా ఏం లేదు అని అంటది. అన్నాక మింజాంగ్ అంటే సరే అయితే ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళు అనేసి అని అంటది యూరిని. యూరి ఏమో నువ్వు కూడా ఇప్పుడే వస్తున్నావు కదా నేను నీకు హెల్ప్ చేస్తాలే, నువ్వు ఇంటికి వెళ్ళి ఇలానే ఇంకా డిన్నర్ ప్రిపేర్ చేయాలి కదా అని అంటది. మింజాంగ్ ఏం పర్లేదు నేను చేసుకుంటా అంటది. అనడం తోటి ఓకే అని చెప్పేసి అని యూరి ఇంకా సియో బ్యాగ్ ఇచ్చేస్తుంటది. సియో బ్యాగ్ ఇచ్చేస్తుందని చెప్పేసి సియో చాలా డల్ గా ఫేస్ పెడుతుంది. యూరి ఏమో నాకు దయ్యాన్ని చూసే ఛాన్స్ కూడా రాలేదు అని చెప్పేసి అని అలా ముందుకు నడుచుకుంటూ వస్తూ ఉంటది. ఇక మింజాంగ్ ఉన్నట్టుండి సడన్ గా నువ్వేమైనా మా ఇల్లు టూర్ చేద్దాం అని అనుకుంటున్నావు అంటే చూద్దాం అనుకుంటున్నావా అని అంటది. అవును అని అంటది యూరి. సియో కూడా చూసి నవ్వి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సరే ఇంకా పద అని చెప్పేసి అని ముగ్గురు కలిసి స్టార్ట్ అవుతారు. గాంగ్వా ఏమో కార్లో కూర్చొని వాళ్ళ ఫ్యామిలీది ఆ 3 మెంబర్స్ది ఫోటో అది చూస్తూ ఉంటాడు అనమాట. మళ్ళీ హ్యాంగ్ చేసేస్తాడు. చేసి ఇంకా ఇంట్లోకని వెళ్తుంటాడు అనమాట. లోపలికి వెళ్ళి చూసే వరకు యూరి ఉంది అనిపిస్తుంది. అనిపించిన వెంటనే మళ్ళీ బయటకు వచ్చి చెప్పులు చూసే వరకు అక్కడ యూరి చెప్పులు ఉంటాయి. సో యూరివా కదా అని చూసేలోపు ఇంతలోపు మింజాంగ్ వస్తుంది. మింజాంగ్ వచ్చి ఏం చేస్తున్నా అంటే చెప్పులు ప్రాపర్గా పెడుతున్నా అనేసి అని అంటాడు. ఇంకా గాంగ్వాకి యూరిని పరిచయం చేస్తాను అనమాట. ఇప్పటి నుంచి ఈమెనే పికప్ హెల్పర్ యూరికి అని చెప్పేసి అని. నీకు తెలుసు కదా ఆయన ఆమె అని అంటే గాంగ్వా చూసిన స్కూల్లో అని అంటాడు. సరే నాకు కొంచెం పని ఉంది నేను లోపలికి వెళ్ళి నా రీసెర్చ్ వర్క్ చేసుకుంటా అని చెప్పేసి అని లోపలికి వెళ్ళిపోతాడు గాంగ్వా. ఇంకా మింజాంగ్ చెప్తుంది యూరికి సియోకి సంబంధించిన కిండర్ గార్డెన్ స్టఫ్ అంతా తన రూమ్ లోనే ఉంది అని చెప్తుంది. తన స్నాక్స్ అని ఇక్కడ కబోర్డ్ లో ఉంటాయి ఇవన్నీ అని చూపిస్తా ఉంటది అనమాట. గాంగ్వా ఏమో ఇంకా యూరి ఎందుకు ఇక్కడ ఉన్నావు అనేసి అని అనుకుంటా ఉంటాడు. నేను ఇప్పుడు ఏం చేయాలా అని లోపల ఆలోచిస్తా ఉంటాడు గాంగ్వా. నాకంతా పిచ్చిలేస్తుంది అని అనుకుంటాడు. ఇవన్నీ పట్టించుకోకుండా నేను నిమ్మలంగా ఇక్కడే కూర్చుంటా అని చెప్పేసి అని అనుకుంటాడు గాంగ్వా. బయటికి వెళ్లకుండా ఉంటే లోపల ఇలా పడుకుంటే ఇలానే సెట్ అయిపోతుంది అని అనుకుంటాడు. నేను ఇప్పుడు ఒక పెద్ద ఇడియట్ లా కనపడ్డానా అని అనుకుంటాడు గాంగ్వా. యూరి ఏమో చిన్నగా అటు ఇటు తిరుగుతూ దయ్యాలే మనకు కనపడతాయి అని చెప్పి వెతుకుతా ఉంటది. కానీ తనకి కనబడ్డట్టు అవుతుంది కానీ ఉన్నట్టుండి మళ్ళీ మిస్ అయిపోతుంది. యూరి సడన్ గా తన వెనకాల దయ్యం వచ్చినట్టు అనిపించి యూ బాస్టర్డ్ అని అంటది. అది చూసి మింజాంగ్ నన్నే నానంటే కాదు అని అంటది. ఇక్కడ ఫ్లైస్ ఉన్నాయి వాటిని అంటున్నా ఇక వాటినే చంపేస్తున్నా అని చెప్పేసి అని కొడతా ఉంటది. గాంగ్వా ఏమో లోపల నుంచి వాళ్ళు ఏం మాట్లాడుకుంటారా అని వినడానికి ట్రై చేస్తా ఉంటాడు. మాటలు వినపడాయి. సో వెళ్ళిపోయిందేమో అనుకొని చెప్పని చిన్ని బయటికి వస్తాడు. బయటికి వచ్చిన తర్వాత గ్యాంగ్సాంగ్కి కాల్ చేసి చెప్తాడు వీళ్ళిద్దరిని ఒక దగ్గర చూడడం అస్సలు మంచిగా అనిపించట్లేదు, నాకేమో చాలా ఆకలిస్తుంది పిచ్చిలేస్తుంది అని చెప్తాడు. ఒక టేబుల్ పైన చూసే వరకు 2 ఎగ్స్ ఉంటాయి అనమాట. యూరిది ఇంకా మింజియాంగ్ ది ఇద్దరివి. అవి సియో డ్రా చేసిన ఎగ్స్. ఇంకా సియో మింజియాంగ్ ఇద్దరు కలిసి యూరికి బాయ్ చెప్దామని కిందికి దిగుతారు. రేపు సియోకి క్లాసెస్ ఏం లేవు, రేపు నువ్వు సియోతో ఆడుకోవచ్చు అని చెప్తుంది మింజియాంగ్. యూరి ఏమో ఇంట్లో బేబీ సిట్ చేస్తా ఉంటది. బయట చాలా డస్ట్ ఉంటది కదా సో ఇంట్లో అయితే సేఫ్ ఉంటది అని అంటది యూరి. మింజియాంగ్ అంటది అసలు నేను ఎడోర్ చేసిన దానికన్నా నువ్వు సియోని చాలా ఎడోర్ చేస్తున్నావు అని అంటది. నాకు స్కూల్లో డైరెక్టర్ చెప్పింది నీ సియోని తప్పించి ఎవరిని స్కూల్లో చూసుకోవంట కదా అని అంటది. అవును తను చూడడానికి చాలా క్యూట్ ఉంటది కదా అందుకే అంటది. థ్యాంక్ యూ తనని అలా చెరి చేసినందుకు అని అంటది యూరిని.
ఇంకా సియో పద లోపలికి వెళ్దామని చెప్పేసి అని అంటది మింజియాంగ్. యూరికి గుర్తొస్తుంది ఇట్లా సియోది నాకు ఇచ్చిన ఎగ్ పైన ఉండిపోయిందని చెప్పి. ఇక్కడ గాంగ్వా ఏమో అవే ఎగ్స్ పీల్ చేసుకొని తింటా ఉంటాడు. ఇంకా కాల్లో అంటా ఉంటాడు అసలు ఇంకా ఇంటికి లేట్ గా రావాలి, ఇంత తొందరగా రావద్దు అనుకుంటాడు. సరే ఇంకా పెట్టేస్తున్నా అని చెప్పేసి అని పెట్టేస్తాడు గాంగ్వా. గాంగ్వా కాల్ మాట్లాడుతూ దాని పైన ఉన్న డ్రాయింగ్ ని కూడా చూడడు. కొంచెం పీల్ చేసిన తర్వాత కొంచెం లైట్ గా ఉన్నప్పుడు అప్పుడు చెక్ చేస్తాడు. ఏదో ఒకట్లే నాకు ఇప్పుడు ఆకలి అవుతుంది అని చెప్పేసి అని తినేస్తాడు ఎగ్. ఒకటి తిన్నాక మళ్ళీ ఇంకా ఎగ్ ఉండడం వల్ల అది కూడా తింటా అని చెప్పేసి అని అది తింటా ఉంటాడు. ఇంకా గ్వాన్సాంగ్ కార్లోనే ఉండి కాల్ మాట్లాడుతూ ఉంటే ఉన్నట్టుండి ఎవరు అందరు ఎగ్స్ తీసుకొచ్చి కొడతా ఉంటారు. గ్వాన్సాంగ్ అంటుంటే తనేమో బయటికి రాడు. ఇంక ఇక్కడ గాంగ్వా ఇంకొక ఎగ్ ఉంటే ఆ ఎగ్ ని కూడా పీల్ చేసి తింటా ఉంటాడు అనమాట. యూరి వాళ్ళేమో అప్పుడే పైకి వస్తుంటారు. ఇంకా ఇంట్లోకి వచ్చి చూసేవారికి గాంగ్వా నోట్లో ఎగ్ ఉంటుంది. సియో అది చూసి గట్టిగా ఏడ్చేస్తుంటది. యూరి అది చూసి గట్టిగా యూ అని అరుస్తూ ఉంటది. మింజియాంగ్ అలానే చూస్తుండిపోతుంది యూరిని. ఇంతటితో 9th ఎపిసోడ్ అయిపోయింది. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.